హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. చాలా రోజులు అవుతుంది ఒక వీడియో చేయక. ఇవాళ ఒక వీడియో చేద్దామని నేను ప్రిపేర్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ లేసి అయితే నేను కెమెరా ముందు కూర్చోవడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక న్యూస్ విన్నాను. అగ్నివీర్స్ ఎవరైతే 1 ఇయర్లో రిటైర్మెంట్ అవుతారు, ఇప్పుడు 1 ఇయర్ 4 ఇయర్స్ కానీ వచ్చారు 2022లో వచ్చారు వాళ్ళు. 2026 వచ్చే సంవత్సరం వాళ్ళు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది వాళ్ళకి. ఆ న్యూస్ విన్న తర్వాత బిఎస్ఎఫ్ నాకు ఎస్ఎస్జిడి మొత్తం అయితే ఇవ్వలేదు. బిఎస్ఎఫ్ అయితే ఏదో ఉందో 50% అగ్నివీర్లు తీసుకుంటామని 50% రిజర్వేషన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి రిటైర్డ్ అయిపోయి ఒక బల్క్ మనీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత బిఎస్ఎఫ్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో వెళ్ళిపోయి వాళ్ళు బిఎస్ఎఫ్కి అప్లై చేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. రాను నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. పారామిలిటరీ వేరు, ఇండియన్ ఆర్మీ వేరు. రానున్న రోజుల్లో ఇండియన్ ఆర్మీయే పారామిలిటరీ అయింది. ఎందుకంటే ఇక్కడ 4 ఇయర్స్ చేసి పారామిలిటరీ మొత్తం ఇండియన్ ఆర్మీయే భర్తీ చేసేది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ వెళ్ళి భర్తీ అవుతారు. పారామిలిటరీకి ఇండియన్ ఆర్మీకి పెద్దగా తేడా లేకుండా పోయింది, రెండు ఈక్వల్ అయిపోతాయి. సో పర్లేదు, మంచిదే. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మళ్ళీ అంటే ఇప్పుడు ఒక పాలు ఉంటాయి, పాలు కాస్తారు, పాలు పైన మేగడ వచ్చింది, ఆ మేగడ అట్టి పెట్టుకుంటుంది ఇండియన్ ఆర్మీ, పాలని పారామిలిటరీకి ఇస్తుంది. అంటే బ్రిలియంట్ అండ్ టాలెంట్ గల పర్సన్ని 50%, 25% ఇండియన్ ఆర్మీ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉంచుకుంటాం. అది వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండి, వాళ్ళ దగ్గర చదువుంటే వాళ్ళని ఉంచుకుంటామని చెప్పింది కదా. అలాగే ఇప్పుడు పారామిలిటరీ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకంటూ ఒక రిస్ట్రిక్షన్స్ లేవు. డ్రెస్ మీదే వీడియోలు చేస్తారు, ఎక్కడున్నా కానీ ఒక వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీకి 235 బ్యాండ్ ఛానల్స్ ఉన్నాయి. బ్యాన్ ఛానల్స్ వాడితే వాళ్ళు పనిష్మెంట్కి హక్కుదారులు. పారామిలిటరీలో అయితే అలాంటి ఏం లేదు. వాళ్ళు దేశానికి సంబంధించిన వాళ్ళు. మేము బయట మన దేశ రక్షణ అంటే ఒక పోలీసు లెక్క. పారామిలిటరీ అంటే ఒక పోలీస్. వాళ్ళ ట్రైనింగ్ మొత్తం కాకి డ్రెస్లో నడుస్తుంది. మాకేందంటే ఇక బ్యాండ్ యాప్స్ వాడితే పనిష్మెంట్ తప్పనిసరి. ఈ మధ్య కొన్ని అది మరి అఫీషియల్గా వచ్చిందో మాకైతే ఇంకా పాస్ అవ్వలేదు. అఫీషియల్గా అయిందో ఏంటో మాకు తెలియదు. ఇండియన్ ఆర్మీ పౌరుడికి స్మార్ట్ ఫోన్స్ అయితే అవసరం. తర్వాత ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ నియమిత అంటే కొంత మేరకు వాడచ్చు అనేదైతే నేను న్యూస్లో విన్నానండి. అది ఎంతవరకు ఎప్పటిదాకా అయితే ఇండియన్ ఆర్మీలో మాకు రోల్ కాల్లో ఎప్పటిదాకా అయితే పాస్ కాదు, అప్పటిదాకా అయితే వ్యాలిడ్ కాదు మాకైతే. అది కూడా లైక్స్, కామెంట్స్, ఓన్లీ కామెంట్స్. ఏం జరుగుతుంది దేశంలో, ఎవరు ఎలాంటి పోస్టులు వేస్తున్నారు, దేశం గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించినంత వరకే అని విన్నాను. ఏమవుతుందో చూద్దాం. ఇవాళ సండే కదా, నేనైతే ఫ్యామిలీ మ్యాన్ని. మా మిస్సెస్ అయితే నాకు ఇడ్లీ చేసినట్టుంది. అదే మా దోస్తులకి అక్కడ లంగర్లో అయితే ఇవాళ మ్యాక్సిమం ఇక్కడ మెస్లో కుర్రోళ్ళకి ఇడ్లీలు, దోశలు చేయటం రాదు. ఎందుకంటే వాళ్ళు నార్త్ వాళ్ళు కాబట్టి. ఎవరన్నా మన సౌత్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఇడ్లీ దోశ చేయాలంటే ఒక 200 మందికి దోశలు చేయాలంటే ఇబ్బంది అయిపోద్ది. అదే ఇడ్లీ అనుకో, పెద్ద బర్తన్ ఉంటుంది, బర్తన్లో వేసేస్తే 2-3 వాయిల్లో వచ్చేసేస్తాయి. ఏంటో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలీదు. సండే అందరూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయండి. అలాగే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాను. మా వీడియోస్ని కూడా కొంచెం ఆదరించండి.
ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ ఇవ్వండి బ్రదర్. నా నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా హాట్ టాపిక్ నడుస్తుందంటే శివాజీ సార్. శివాజీ సార్ తప్పేం అనలేదు పాపం. ఇప్పుడు ఎవరికైనా మనీ కావాలంటే ఏదైనా చేయాలి. మేము ఇక్కడ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాం అంటే డబ్బుల గురించే. పైసా హై తో పరమాత్మ హై అన్నట్టు ఇప్పుడు ఆడవాళ్ళు యాక్టింగ్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది. యాక్టింగ్ పరంగా వచ్చి సినిమాల్లో ఏమైనా షార్ట్ క్లాత్స్ వేసుకోవచ్చు. శివాజీ సార్ అన్నది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుని తిరగండి, సాంప్రదాయంగా ఉండన్నాడు. దాని గురించి ఏమంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ నా దేనిపైన ఏ టాపిక్ పైన వీడియో ఉంటుందంటే దురంధర్ మూవీ మన తెలుగులో రిలీజ్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే దాని రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ పేర్స్ అండ్ ఎక్కడ ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, చూడని వాళ్ళు కూడా ఉంటారు. దురంధర్ మూవీ ఎలా తీయబడింది, రణబీర్ కపూర్, అక్షయ్ ఖన్నా, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్లు, మొత్తం పాకిస్తాన్ పైన తీసింది అది. ఆ మూవీ గురించి నేను రివ్యూ ఇస్తాను. ఏదో ఒకటి చిన్న వీడియో చేయాలనే తపన, యూట్యూబ్ మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా అగ్నివీర్లో అయితే మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత బీఎస్ఎఫ్కి వెళ్ళిపోవచ్చు. చక్కగా మీరైతే మీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు బ్రదర్. ఓపెన్గా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మిలిటరీలో ఉన్నంతగా ఇండియన్ ఆర్మీలో ఉన్న రెస్ట్రిక్షన్స్ అయితే లేదు. మీరైతే చాలా ఎంజాయ్గా, ఓపెన్గా, ఫ్రీగా ఉండొచ్చు. ఇప్పుడైతే బ్యాన్ అందరికీ, అగ్నివీరులు ఎందరో ఇండియన్ ఆర్మీలో అన్నీ వాడతారు నాకు తెలుసు. కాకపోతే ఒకళ్ళ దగ్గర రెండు ఫోన్లు ఉంటాయి, అన్ని యాప్స్ వాడతారు. ఒక ఫోన్ రికార్డ్ ఇస్తారు, ఇంకో ఫోన్ రికార్డ్ ఇయ్యరు. పేమెంట్ నుంచి 21,000, కాకపోతే ఐఫోన్లు పెడతారు వాళ్ళు. అంత టాలెంట్ గల వాళ్ళు. కాబట్టి జై హింద్, జై భారత్. మా వీడియోని లాస్ట్ దాకా చూసినట్లయితే కొంచెం చిన్న లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దురంధర్ మూవీ రివ్యూ ఇస్తాను, దానికోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.